ఇండియా తదుపరి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తయినట్లే తెలుస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన వెంటనే గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన అయితే చేస్తుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగియనుంది. హెడ్ కోచ్గా కొనసాగేందుకు రాహుల్ ద్రావిడ్ సుముఖంగా లేకపోవడంతో గత మేలోనే బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను అయితే మొదలుపెట్టేసింది. ఇప్పటికే హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల గడువు ముగిసిన నెల రోజులవుతున్న హెడ్ కోచ్ నియామకంపై మాత్రం బీసీసీఐ ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కేకేఆర్ని ఛాంపియన్గా నిలబెట్టాడు. మెంటార్గా గంభీర్ సక్సెస్ కావడంతో టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ గంభీర్ని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. అతను అన్ని కండిషన్స్తోనూ టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. అయితే మరోవైపు గంభీర్ సైతం టీమిండియా హెడ్ కోచ్ పదవికి మించిన గొప్ప బాధ్యత లేదని చెప్పుకొచ్చాడు. అలానే కేకేఆర్ మెంటార్గా కొనసాగాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోని మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా కేకేఆర్ నిలబెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ కేకేఆర్ మెంటార్గా కొనసాగుతూ టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగచ్చా అనే సందేహం చాలా మంది అభిమానులకైతే కలుగుతుంది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం టీమిండియా హెడ్ కోచ్తో పాటు సపోర్ట్ స్టాఫ్ బాధ్యతల్లో ఉన్నవారు మరే జట్టు కోచింగ్ బాధ్యతలు అయితే చేపట్టవద్దు. ఐపీఎల్ ఆరంభంలోనే కోచ్లకు ఈ వెసులుబాటు ఉండేది. కానీ 2017లో బీసీసీఐ రూల్స్ను మార్చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం నేపథ్యంలో బీసీసీఐ ఈ రూల్ అయితే తీసుకొచ్చింది. ఈ వ్యవహారంతోనే 2017లో రాహుల్ ద్రావిడ్ ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్గా జట్టు మెంటార్ పదవిని వదిలేశాడు. ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఉండటంతో పాటు భారతీయ అండర్-19 జట్లకు కోచ్గా వ్యవహరించాడు. ఇక అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు రాహుల్ ద్రావిడ్తో పాటు చాలా మంది కోచ్లు ఐపీఎల్లో తమ బాధ్యతను వదులుకున్నారు. టీమిండియా హెడ్ కోచ్గా పనిచేసే సమయంలో రవిశాస్త్రి కూడా ఐపీఎల్లో కామెంటరీకి దూరంగా ఉన్నాడు. సో ఓవరాల్గా గౌతమ్ గంభీర్ అటు ఐపీఎల్లో మెంటార్గాను ఇటు వచ్చి టీమిండియా కోచ్గాను వ్యవహరించడం అయితే సాధ్యం కాదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక ఇలా ఉండగా అదర్ ఎండ్లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అతని ఎంపిక అయితే ఖాయమైందని తెలుస్తుంది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్తో ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం అయితే పూర్తవుతుంది. ఆ వెంటనే అతని స్థానంలో గంభీర్ తన పని మొదలు పెట్టనున్నాడు. ఈ మేరకు గంభీర్ డిమాండ్కు బీసీసీఐ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. జట్టు సహాయక కోచింగ్ సిబ్బందిని తానే నిర్ణయిస్తానని, అందుకు సమ్మతిస్తేనే కోచ్గా వస్తానని గంభీర్ డిమాండ్ చేశారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అందుకు బోర్డు కూడా అంగీకరించిందని సమాచారం. భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం గంభీర్తో చర్చించాం. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ద్రవిడ్ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడు అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం బ్యాటింగ్కు విక్రమ్ రాథోడ్, బౌలింగ్కు పారస్ మాంబ్రే, ఫీల్డింగ్కు దిలీప్ సహాయ కోచ్లుగా ఉన్నారు. వీళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళను గంభీర్ తీసుకునే అవకాశం అయితే ఉంది. భారత జట్టు కోచ్గా గంభీర్ని ఎంపిక చేస్తారని కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్లో మెంటర్గా కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన 42 ఏళ్ల గంభీర్ టీమిండియా కోచ్ పదవికే ఆసక్తి కనబరిచాడు. జాతీయ జట్టుకు కోచ్గా పనిచేయడం కంటే పెద్ద గౌరవం ఇంకేముందని ఇటీవల పేర్కొన్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ అలాగే 2011 వన్డే వరల్డ్ కప్లు గెలవడంలో టీమిండియాలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ ఈ విషయం తెలిసిందే. అయితే ఓవరాల్గా టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ ఉండటం మీరు పర్ఫెక్ట్ అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.